చూసుకున్నారు. అయితే మా తండ్రి మేము ఎలా పెరిగామంటే విజయవాడ రౌడీజం చాలా ఎక్కువ. అప్పటికే గ్రూపులు ఉండేవి. మా తండ్రి గారి అందులో పార్టీలోనే ఒక నాయకుడిగా ఉన్నారు. మా ఎడ్యుకేషన్ అంతా విజయవాడలోనే జరిగింది. డిగ్రీ అంతా ఎస్ఆర్ఆర్ కాలేజ్ విజయవాడ గుణదల కంప్లీట్ అయింది. కానీ బాల్యం నుండి మా నాన్నగారు ఒకటే నేర్పేవాళ్ళు, ఏంటంటే కొట్లాడటం నేర్పేవాళ్ళు. మా అమ్మేమో భక్తిపరురాలు, మా నాన్న చూస్తేనేమో మమ్మల్ని ఆ విధంగా పెంచడం జరిగింది. అయితే మా ఊహ తెలిసిన తర్వాత మా నాన్న ఒకటే చెప్పేవారు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత అప్పటి నుంచి మా నాన్న ఒకటే నేర్పాడు, ఏంటి అంటే మనం రెడ్డి వెనక్కి తిరిగి రాకూడదు, కొడితే నువ్వు ఎదురు తిరిగి కొట్టాలా, లేదంటే చచ్చిపోయినా పర్లా, కానీ నువ్వు పారిపోయి ఇంటికి వస్తే నేను చంపేస్తాననేవాడు. దెబ్బలు తిన్నా ఏమైనా పర్లా, నాకు గర్వం, నేను కారు రాకేసుకుంటాను, నా కొడుకు నలుగురిని కొట్టాడని చెప్పుకుంటాడు, కానీ నువ్వు మాత్రం వెనక్కి తిరిగి వస్తే నేను ఇంట్లో చంపేస్తాననేవాడు. దాంతో చాలా పొగరుగా, చాలా ఘోరంగా పెరిగినటువంటి మనస్తత్వం, అందరినీ చిన్న చూపు, ఒక రకమైన హేవభావం, హేళన. ఎందుకంటే ఇంట్లో మనుషులు ఉండేవారు, రౌడీలు ఉండేవాళ్ళు, వాళ్ళని బాగా మేపుతూ ఉండేవాళ్ళం. వాళ్ళు ఉన్నారనే బలం, మా బలమే ఉండేది కాదు. అలా బాల్యం అంతా ఇలా గడిచిపోయింది. కాబట్టి సెటిల్మెంట్లు, వాళ్ళ వీళ్ళు చంపడము, లేకపోతే నరుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఇలా జరుగుతున్న సమయంలో బస్సులు తగలబెట్టడము, కాలేజీ వయసు నుంచి నాయకుడిగా ఎగరటము, ఇవన్నీ జరుగుతున్న సమయంలో యాసిడ్ పోసేవాళ్ళం బస్సుల మీద. యాసిడ్ పోతే ఎందుకు యాసిడ్ అంటే త్వరగా తగలబడుతుంది, మామూలు అగ్గిపుల్లకి ఇస్తే లేట్ అవుతుంది. అదే యాసిడ్గా పోసామనుకోనండి, యాసిడ్కి, డీజిల్కి, పెట్రోల్ ఉన్నప్పుడు ఏమంటే త్వరగా మంట ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనమాట, త్వరగా అయిపోతుంది పని. అలా పోసినప్పుడు ఈ చేతుల మీద యాసిడ్ పడి చేతులు కాలిపోయేలా, అయినా మా నాన్న బాధపడేవాడు కాదు, ఇవన్నీ అలాగే ఉండిపోయింది. ఇంకా బాధపడేవాడు కాదు, మా అమ్మ తాలిపడేది, ఏడ్చేది పాపం. మా నాన్న తాలిపడేవాడు కాదు, ఏం పర్లేదులే, పోతే పోయావు, మంచి పని అయిందనేవాడు, అయిపోతేలనేవాడు, అంతే మా నాన్న చెప్పేది అంతా కూడా. అలాంటి సమయంలో ఒకసారి వేరే పార్టీ వాళ్ళతో గొడవ పడి ఆ వ్యక్తి కాళ్ళు ఎరగొట్టేశాం. వాళ్ళు కూడా మాతో పాటు సంబుజ్జిలో నాకు రెక్కీ చేస్తున్నారు చంపేయాలని. ఆ టైంలో మా నాన్నగారు ముంబై పంపించారు. ముంబై బాలదాకరే గారని శివసేన పార్టీ ఉంది, ఇప్పటికీ ఉంది, కానీ ఆయన చనిపోయారు, అక్కడ పంపించారు. అక్కడ ఉన్నప్పుడు ఆంధ్ర క్రైస్తవ మహాసభలని జరుగుతున్నాయి. అక్కడ ఆరోగ్యమూర్తి గారు ప్రసంగికుడు. నాకు యేసుక్రీస్తు అంటే అసలు పట్టదు. వీళ్ళంటే నాకేమంటే చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు స్కూల్లో కూడా, వాళ్ళు వెళ్తూ ఉండేది. అప్పుడు చాలా తక్కువ చర్చీలు విజయవాడలో, ఎక్కడో కబేలా ప్రాంతంలో చాలా దూరంలో ఉండేవి, సిటీస్లో చర్చీలు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాతో పాటు చదువు మా బెంచ్లో కూర్చొని వచ్చేవాడిని కాదు, నేను వెనక్కిపోనేవాడిని, నాదే కదా రాజ్యం, అప్పుడు ఒప్పుకునేవాడిని కాదు. అలా జరుగుతున్న టైంలో వాళ్ళు హేళన చేసేవాడిని, ఏంటి పాస్టర్ అంటే ఏముందిరా, 10 మంది ఆడనేసి తిరుగుతారు, వాళ్ళ బావి వరుసలు ఉండవు మీకు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవాడిని, చాలా వల్గర్గా మాట్లాడుతూ ఉండేవాడిని. అయితే బాలదాకరే గారి దగ్గర ఉన్నప్పుడు ఆంధ్ర మహా క్రైస్తవుల సభలు జరుగుతున్నాయి. నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఎందుకంటే మన వాక్యాన్ని వెళ్ళాలి కాబట్టి 10 నిమిషాలు తీసుకుంటానంటే. ఆ టైంలో జరుగుతున్నప్పుడు ఆయన అక్కడ నేను కూర్చున్నాను, ఊరికినే కూర్చున్న సమయంలో ఆయన వాక్యం చెప్తూ ఉన్నారు. నాకు అసలు యేసు ప్రభు అంటే గిట్టదు. ఈయన నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపిస్తోడివి, ఎన్నాళ్ళు బ్రతుకుతావు, ఈ పాపంతో ఎన్నాళ్ళు జీవిస్తావు, ఈ విధంగా ఆయన మాటలన్నీ వెళ్తూ నాకెందుకునో నన్ను ఎవరో ఏదో నా గురించి హెచ్చరిస్తున్నారు అన్నట్టుగా ఒక తపన మొదలైంది, నాలో ఒక ఒత్తిడి మొదలైంది. అందుకు ఇదంటే ఇష్టం ఉండదు. వెళ్ళిపోయి చొక్కా పట్టేసుకున్నాయని ఆరోగ్యమూర్తి గారిని. చొక్కా పట్టుకుంటే ఎవరు నువ్వు అన్నాడు. ఆయన ఎలాగే మాట్లాడతారు, అదే ఊరేలా ఆయనకు వచ్చేది, కానీ ప్రేమ అది. ఎవడంటే నేను కృష్ణారెడ్డి కొడుకుని విజయవాడ, నాది విజయవాడ కదా, నువ్వేమో నాకు తెలుసా అంటే, నువ్వెవడో నాకేం తెలుసు అంటే ఆయన అన్నాడు, నువ్వెవడు రాండి ఎందుకు అన్నాడు, నువ్వు చెప్పకూడదంటే, నీ ప్రాంతం ఇది విజయవాడ కాదు, ఏది కాదు, ఎందుకు చెప్పకూడదురా అన్నాడు. చెప్పకూడదు అంతే, నువ్వు పాపం గురించి ఏదో పాపని అదే ఇదని మాట్లాడుతున్నావు, నువ్వు సుందరి ఏంటని అడిగితే నువ్వు మాట్లాడకూడదంటే, సరే నేను ఎవరిని వదిలేద్దాము, నీకు ఒక పుస్తకం ఇస్తాను చదువుతావు అన్నాడు. నాకు చదవడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్, రైటింగ్ కంటే చదివేది ఎక్కువ చదివాను. నేను ఒప్పుకోకపోతే ఆయన ఇచ్చాడు. ఇచ్చి ఇది చదివి తర్వాత నా దగ్గరికి రా, మాది విజయవాడే,
అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి, ఈ సెల్ ఫోన్ ఇంకా రాలేదు అప్పట్లో. 2000 సంవత్సరాల క్రితము. ఆ టైంలో ఆయన పుస్తకం ఇచ్చారు. నేను దాన్ని అసలు ఎందుకు తీసుకున్నానో తెలియదు, ఏమో తెలియదు. దాన్ని తీసుకొచ్చి అక్కడ పడేసాను నేను, బట్టలు అయితే, వాస్తవం అయితే. సరే కొంతకాలం అయిపోయింది, మా నాన్న ఫోన్ చేసి ఇక్కడ నేను సెటిల్ చేసేసాను, నీ బదులు వేరేవాడు ఆ స్పాట్లో నేను లేనని చెప్పేసి, నువ్వు లేవని చెప్పేసి వేరేవాడు ఉన్నాడని చెప్పేసి వాడి మీద కేసు పెట్టేసి, అంటే మా దగ్గర పనిచేసేది వాడిని పంపించేసి, మాది ఇలాగ ఉండేది అనమాట. మేము చేసింది వేరొకరి మీద వేసి వాళ్ళని పంపించేసేవాళ్ళం, మేము తిరిగేవాళ్ళం. ఇది రాజకీయం. కాబట్టి సెటిల్ చేసేసాను, వచ్చేయమన్నారు. ఇంకా నేను మా నాన్నగారు సెటిల్ చేసేసారు కానీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత గదంతా ఏంటో ఒక వెలుగు, ప్రకాశం. ఆ వెలుగులో ఎవరో పిలుస్తున్నారు, ఎవరో నాకు తెలియదు, ఎవరో పిలుస్తున్నారు, ఎవరో తెలియదు. తెల్లారేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, మా రాత్రి ఎవరు నన్ను, నాకు రూమ్ ఉండేది, ఎవరో దెయ్యంగా ఒక వెలుగు నన్ను ఎవరో పిలుస్తున్నారమ్మా అని. పొలిమేర దాటిల్లో కదా, అదంతా ఏదో జరిగి ఉంటుంది అని చెప్పేసి రేపు పొద్దున్న దుర్గగుడికి వెళ్దామని ఇంద్రకీలాద్రికి దుర్గగుడికి వెళ్ళాము. అమ్మ నేను వెళ్ళాము, దండం పెట్టుకున్నాము, వచ్చాము. మళ్ళా పడుకుంటే 2 రోజుల తర్వాత అదే మళ్ళా ఎవరో పిలుస్తారు, ఎవరో తెలియదు, ఒక రకమైన ప్రకాశము. దాని నుంచి నేను పిలిచాను కదా, నా స్వరం వినపట్టలేదంటారు ఎవరని చెప్పేసి మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళేలా అంటే, మా అమ్మ రామయ్య గారు అని చెప్పేసి దుర్గగుడి పూజారి గారు, ఇప్పుడు చనిపోయిన కొడుకులు ఇప్పటికీ అక్కడ పౌరోహిత్యం చేస్తున్నారు. వాళ్ళు పిలిచింది. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి, ఏం లేదమ్మా, నీ కొడుకు దోషం ఉంది, పాము దోషం వచ్చింది, ఒక నాగపాము జరిపోతూ అవి 2 ఉన్నప్పుడు చూశాడు, ఆ నీడబడింది వాటి మీద, ఆ దోషం వచ్చేసింది, నాకు నవధాన్యాలు ఏమని చెప్పేసి, నవధాన్యాలు అంటే 9 ధాన్యాలు అనమాట, వడ్లు, ఈ కందిపప్పు, బేళ్ళు అంటారు కదా, మినపేళ్ళు, ఇవన్నీ కలిపి 9 రకాలు ఒక మూటలు కట్టి తీసుకుని ఒక ఇసుక ముద్రించి ఇచ్చి నడుము కట్టమని చెప్పాడు. పడుకుంటే ఇదేంతో నాకు మండుతుంది, ఇక్కడ మంట వస్తుంది, తెలియకుండా రాత్రి విశ్లేష. నాకు తెలియకుండా ఒక పుస్తకం చదువుతున్నా, ఆయన ఇచ్చిన పుస్తకం నేను చదువుతున్నా, అందులో ప్రతి పేజీ నేను చదివినట్లు నాకు గుర్తు. ఆయన ఇచ్చిన పుస్తకం ఇప్పటికీ నా దగ్గర ఉంది. నీవు బ్రతకగోరుచున్నావా, నేను మొట్టమొదటి చదివిన పుస్తకం నేను దర్శనంలోనే చదివేశాను. తెల్లారి మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మా ఏంటమ్మా, ఇది పుస్తకాలు వస్తున్నాయి, దానిలో చదువుతున్నాను, రాత్రి అంతా ఇది మంట అనిపించింది, నాకు తెలియకుండా నిద్రకు విసిరేసాను, ఏమేమి అయిపోతుందమ్మా అని. అంటే ఎందుకు అవుతుందిరా, ఏమిరా అని చెప్పేసి, ఇంకెక్కడికైనా పోదాంలే, మనము మొక్కుబడి ఉందా, మొక్కుబడిని చెల్లించుకుందామని చెప్పేసి మా అమ్మ మాట్లాడింది, ఊరుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు వీళ్ళతో స్నేహం చేయాలనిపిస్తుంది. అంతవరకు ఎవరినైతే నేను దూరం పెట్టానో వాళ్ళందరినీ దగ్గర తీసుకోవడం మొదలు పెడుతున్నాను. ఏంటో మీ బైబిల్లో ఏముంది ఏంటి అని అడగటం మొదలు పెడుతున్నాను. నాకే తెలియదు, ఎందుకు అడుగుతున్నానో తెలియదు. అప్పుడు నాకు చిన్న పుస్తకం ఇచ్చారు. నేను మొట్టమొదటిగా చదివిన పుస్తకం కీర్తన గ్రంథం. ఆ పుస్తకము ఎవరు రాశారో తెలియదు, ఒక చిన్న పుస్తకం మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే అది నాకు ఇచ్చారు. ఏం అర్థం కాదు, గజిబిజిగా అనిపించింది, పక్కన పడేశాను. తెలుసుకుంటే ఏమైద్ది, ఒక తపన లోపల, తెలుసుకుంటే ఏమైద్ది, తెలుసుకుందాము అనిపించింది. తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి మా ఫ్రెండ్స్ ద్వారా బుక్స్ చదవటము, వాళ్ళతో స్నేహం చేయటము, నిదానంగా అక్కడికి వెళ్ళటము, ఇవన్నీ చేసిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను చేసేది తప్పు అనిపించింది, ఇంట్లో ఎదిరించాలనిపించింది, అసలు ఇదంతా కూడా ట్రాష్ అనిపించింది. మా అమ్మ దగ్గరికి వెళ్తే, అమ్మ మనం చేసేది కరెక్టేనా అన్నా. ఏం రానే, ఏం లేదమ్మా, మనం చేసేది తప్పు అనిపిస్తుంది. దేవుడు అంటే మాట్లాడాడు కదా, మాట్లాడేవాడు కదా దేవుడు. దేవుడు అంటే మన తప్పులను సరిచేసేవాడు కదా. మరి మనము దుష్టుని శిక్షిస్తానంటున్నాం కదా, మరి వేరే గ్రంథాల్లో దుష్టుని కాపాడుతానని చెప్తున్నాడు కదా, కాపాడేవాడు కదమ్మా దేవుడు అంటే అని క్వశ్చన్ చేశాను. మా అమ్మ ఇటుకది పిచ్చి పట్టినట్టుంది, ఇక పిచ్చి పట్టిందేరా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నా, ఎప్పుడు కొత్త మాటలు వస్తున్నాయి నోటంటే, ఎంత బుద్ధిమంతుడు ఎప్పుడైపోయారా నువ్వు అని మా అమ్మ ఎగతాళి చేసింది. ఎగతాళి చేసిన తర్వాత నేను ఎలా అయినా తెలుసుకోవాలని చెప్పేసి ఇంట్లో నేను టూర్కి వెళ్తున్నానని చెప్పేసి మా ఫ్రెండ్ని అడిగాను. మా ఫ్రెండ్ వాళ్ళ పాస్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. నేను బైబిల్ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలని పూర్తిగా తెలుసుకోవాలన్నాను. తెలుసుకోవాలంటే వాటి కాలేజీలు ఉంటాయి, కాలేజీకి వెళ్ళాలా అన్నాడు. మీరు చెప్పలేరన్నాను. మేము వారం చెప్తాము, మా దగ్గర క్లాసులు లేవు, కానీ క్లాసులు వేరే ఉంటే అక్కడికి వెళ్తావా అన్నాడు. మేము వెళ్తాను, అట్లా చెప్పండి అన్నాను. అప్పుడు నాకు గంపడేట అడ్రస్ ఇచ్చి బర్నబాస్ గారికి ఫోన్ చేసి, ఇక్కడి నుంచి ఒక రెడ్డి పిల్లాడు ఇలా అడుగుతున్నాడు, పంపిస్తానంటే వాళ్ళ అమ్మా నాన్న తీసుకుని పంపించండి, రోజులు బాగాలేదు అని చెప్పాడు. అప్పుడు నేను ఇంట్లో చెప్పకుండా ఏదో కారణం అని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినోడిని
అక్కడే 3 సంవత్సరాలు ఉన్నాను. వెళ్ళిపోయిన టైంలో మా నాన్న మా అమ్మ లెటర్ రాయలేదు, ఏం లేదు, నేను పలానా చోట ఉన్నానని కూడా చెప్పాను, చూస్తానికి కూడా రాలేదు. 3 సంవత్సరాలు బీటీఎస్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వచ్చాను. మొట్టమొదటిసారి ఇంటికి వస్తే మా అమ్మాళ్ళు అన్నారు, నా కొడుకు చనిపోయాడు, దయచేసి మీ ఇంట్లోకి రావద్దురా అని చెప్పాడు మా అమ్మ. నువ్వు దయచేసి రావద్దు, నువ్వు ఎవరో మాకు తెలియదు నాయన, నువ్వు మాలాడు, మాది కూడా ఏంటో, రెడ్డి అయితే కాదు, నువ్వు నీ దగ్గర రెడ్డి బుద్ధులు లేవు, ఎక్కడ తప్పు జరిగింది ఏం జరిగిందో దయచేసి మెట్లు కూడా తప్పదురా, వెళ్ళిపోరని చెప్పేసి పంపించేస్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత 2001లో నేను కోమరాడులో సేవ చేస్తున్నాను. 2001లో ఆ సంస్థని చేస్తున్నప్పుడు 2001లో యాక్సిడెంట్ అయ్యి అమ్మా నాన్న తమ్ముడు ముగ్గురు చనిపోయారు. స్పాట్ డెడ్. ఫోన్ వచ్చింది, ల్యాండ్లైన్ ఫోన్ వచ్చింది, ఇలా చనిపోయారు రమ్మని చెప్పి ఫోన్ చేశారు మా అత్త వాళ్ళందరూ. అప్పుడు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ కాకుల్లో పడవటం మొదలుపెట్టారు. బైబుల్ పట్టుకున్నాం, మన కులదైవం ఏంటి, మనమేంటి, మీ అమ్మ మీ పాపాలు పోవాలని మెట్లెక్కేది, కాళ్ళన్నీ కూడా రక్తం కారినా కానీ నువ్వు బాగుపడాలని చెప్పేసి నేను ఎవడేం చేయకూడదని చెప్పేసి మెట్లకి బొట్లు పెట్టుకుంటా 7 కొండలు ఎక్కేది. అలాంటిది నీ తల్లిని చంపేశాడు, నువ్వు పాపిస్తాడివి, దుర్మార్గుడివి, ఆ దేవుడు చంపేశాడు, నువ్వు దేవుళ్ళకి వెళ్ళి ఏం లాభం వచ్చింది, బైబిల్ పక్కన పడేసి వస్తే మాలో రాణిస్తాం, లేదంటే నువ్వు వాళ్ళ తల కొరి పెట్టద్దు, నువ్వేం చేయొద్దు, అసలు నువ్వు చూడటానికి లేదని. లేదు నేను చూస్తాను, ఒకసారి నేను చేయవలసింది చేసుకుని పోతాను, కావాలంటే మీరే చేసుకోండి, ఆయన చూపిలా. ఇక వాళ్ళు అన్నారు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఉండేలాకైతే మా కళ్ళెదురుగా బైబిల్ అన్నా చింపేసే, నేను తప్పు చేసానని ఒప్పుకో, చంపలేసుకో, మరలా మిమ్మల్ని చేసుకుంటాం, లేదంటే నీ దారి నువ్వు చూసుకో, మా దారి మేము చూసుకుంటామని చెప్పారు. మా బంధువులందరూ అదే చెప్పారు. అప్పుడు నేను బాధపడ్డా, నిజమే తల్లి చనిపోయింది, తల్లి ఎవరున్నారు నాకు ఈ లోకంలో అనిపించింది, బాధ అనిపించింది. కానీ దేవుడు ధైర్యపరిచారు, మాట్లాడారు, ప్రార్థన చేసుకున్నాను. నేను మరలా వెళ్ళిపోయిన తర్వాత సేవ చేస్తూ మరి అనేక ప్రాంతాల్లో దేవుడు బలంగా వాడుకుంటూ ఉన్నాడు. అయితే మేము వెళ్ళిపోయిన తర్వాత మా బంధువులు భయపడ్డారు, రేపు పొద్దున మమ్మల్ని కూడా ఏం చేస్తారని చెప్పేసి వీళ్ళందరూ భయపడి ఆ ప్లేస్ అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా నా దగ్గరికి వర్తమానం వచ్చారు. ఒకటి బట్టే సోమనాథ్రి గారు అని ఉన్నారు, పార్టీలో ఉన్నారు ఆయన మరి రవి వాళ్ళ కుటుంబము మరి వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు పంపించారు, ఇలా పార్టీ అధ్యక్షులుగా యువ నాయకులు చేస్తారంటే ఈ విజయవాడకి మళ్ళీ పార్టీకి వచ్చేసే ఉన్నాను. నేను రానండి, నాకు పార్టీ వద్దు, కత్తి పట్టినాడు కత్తితో చనిపోతాడు అన్నట్టుగా మేము ఆ పార్టీలో ఉన్నాం, అది న్యాయం అయిపోయింది, నేను రానని చెప్పాను. లేదు కేసు పెడదాము, లారీ అంత బాగుంది, వేరే పార్టీ వాళ్ళు ఎక్స్ పార్టీ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టాను. నాకు కేసు కూడా అక్కర్లేదు, ఏమొద్దు, దేవుడు చూసుకుంటాడు, నేను ఎవరి మీద నాకు ద్వేషం లేదు, మిమ్మల్ని ఎవరైనా ద్వేషించట్లేదు, నేను రౌడీగా ఉన్నప్పుడు నేను చాలా చేశాను నేరాలు, కానీ నేను తెలుసుకున్నాను, దయచేసి నా దగ్గరికి మీరు పార్టీ పరంగా రావద్దని చెప్పేసి పంపించేటండి. ఆ తర్వాత 2004లో మళ్ళీ గమనించి నేను బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఆ టైంలో కేఏ పాల్ గారు ఏదేదో చేయటం ఇదంతా తీసుకొచ్చి నాతో పాటు చాలామంది సేవకులు బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మరి ఆ ప్రాంతాల్లో సేవ చేస్తూ చివరికి స్థిరంగా మరి వెలుగుల గ్రామంలో నిలబడి మరి సేవ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి 15 సంవత్సరాలు వెలుగులకు వచ్చుకొని నేను మరి బాబు గారు ఆ విధంగా నాకు పరిచయం అయ్యారు. చిన్ని గారి ద్వారా మరి బాబు పాస్టర్ గారి పరిచయం, ఎన్నమయ్య పాస్టర్, అప్పుడు మంది రాయచోటి ఫెలోషిప్లో వేరే మనకు కలిసి ఉండేవి. సరే ఏదేమైనా ఈ విధంగా వారితో కలిసి ఈ విధంగా ముందుకు పోవటము, మిమ్మల్ని అందరినీ కలుసుకోవటము చాలా సంతోషం. ఎందుకంటే మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, చాలాసార్లు బాధపడతాం, మన ఇద్దరమే కదా, మన ఇద్దరిని ఎవరు ఎందుకు పిలవరు, ఎవరేం చేయరు, నేను అనేవాడిని, మనకి పిల్లలు అవ్వట్లేదు, మన సంఘం ఉంది, ఎంతమంది ఉన్నారు.